ఏదో మాయ చేసి బుల్డోజ్ చేసి దౌర్జన్యం చేసే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అనేక అపోహలు ఉన్నాయి నాకు తెలుసు. తప్పనిసరిగా తలవరిందాక ఆ సోదరు చెప్పినట్లు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు చెబుతా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు అపోహ గురి అవసరం లేదు. మీకు అందరికీ ఏదైతే R&R కాలనీ కంప్లీట్ చేసి మీకు అందరికీ అనుకూలమైన తర్వాతనే ఇక్కడ వచ్చి ఇళ్లలో ఉండే పరిస్థితి ఉన్న తర్వాతనే ఇక్కడి నుంచి పోతారు. అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ, మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఈ కరేడు పంచాయతీ ఎవరికి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాలేదు. నాకు నిన్న ఎలక్షన్లో బ్రహ్మాండంగా మీరందరూ నన్ను ఓట్లేసి గెలిపించారు. మీ అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మీ రామకృష్ణాపురం పేద ప్రజలందరికీ తెలుసు, మీ బోటోలకు అన్యాయం చేస్తే మాకు రాబోయే రోజుల్లో ఫుడ్ కూడా దొరకదు, మీకు అటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మీరు నన్ను నమ్మండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామన్నా.